హాయ్ నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళనాడు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని ఇప్పుడు చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత అయినటువంటి విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ చారిత్రక ఘట్టం అయితే జరగబోతుంది. సోమవారం వెల్లడైనటువంటి మనం ఫలితాలన్నీ చూసాము. 234 అసెంబ్లీ స్థానాలలో విజయం దాదాపు 108 చోట్ల విజయం అయితే సాధించింది. అయితే ఇక్కడ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మంగళవారం టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. మనం చూసాము. విజయ్ని తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులు టైం కావాలని చెప్పేసి విజయ్ అయితే అడిగారు. తమిళనాడు సీఎంగా పదవి చేపట్టడానికి విజయ్కి మార్గం అయితే సుగమైంది. తర్వాత మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు రావాలి. తమిళనాడులో అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ రావాలి. కానీ అక్కడ 108 దగ్గరే ఆగిపోయారు విజయ్. దాంతో కాంగ్రెస్ కానీ వీసీకే కానీ లెఫ్ట్ పార్టీలతో టీవీకే నేతలు చర్చలు అయితే జరుపుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ పార్టీలు ఈ 4 పార్టీలకు కూడా 6 మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కొంత మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇంకా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీని విజయ్ సంప్రదించారని చెప్పేసి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కాంగ్రెస్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉండే ఒక లౌకిక ప్రభుత్వం తమిళనాడులో, ఎందుకంటే బీజేపీ అలయన్స్ అటువైపు ఏఐడిఎంకే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా సరే వాళ్ళతో పాటు అంటే కాంగ్రెస్ తమ ప్రాబల్యంతో అటు డిఎంకే మొన్నటిదాకా డిఎంకేకి మద్దతు నిలిచింది. కానీ ఇప్పుడు విజయ్ తరఫున నిలబడాలని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. అందుకే తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి, ఏది బీజేపీని కాదని మాకు తీర్పిచ్చారు కాబట్టి, టీవీకేకి ఇచ్చారు కాబట్టి బీజేపీని ఏ రకంగా అయినా సరే అడ్డుకోవాలి అన్న లక్ష్యంతోనైతే కాంగ్రెస్ అయితే పనిచేస్తుంది. అందుకే తమిళనాడులో ప్రభుత్వాన్ని నడపకుండా అడ్డుకోవాలన్న కాంగ్రెస్ దృఢ సంకల్పంగా ఉంది అని చెప్పేసి వేణుగోపాల్ అయితే చెప్తున్నారు. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా విజయ్కి ఫోన్ చేసి మాట్లాడడం అనేది కూడా మాట్లాడారన్నట్టు కూడా తెలిసింది. అది కూడా ఒక ప్రయారిటీ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సివి షణ్ముగం ఆఫీస్లో ఏఐడిఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీ జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సమావేశానికి అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి 35 మంది ఎమ్మెల్యేలు దీంట్లో ఈ భేటీలో హాజరయ్యారు. ఈ భేటీలో ఈ అన్నాడీఎంకే తరఫున 2 వర్గాలుగా చీలిపోయిందంటండి. ఒక వర్గం ఏమో ప్రస్తుతం నాయకత్వానికి అంటే అన్నాడీఎంకే అటు బీజేపీ తరఫునే ఉండాలని చెప్పేసి ఒక వర్గం చెప్తుంటే, మరో వర్గం మాత్రం టీవీకేకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుందట. అయితే ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చెన్నై వస్తున్నారు. ఆ చెన్నై వచ్చాక రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారిపోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సాయంత్రం గవర్నర్ని కలవాలని చెప్పేసి విజయ్ అయితే డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు మీద ఆయనతో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తన మొదటి సంతకాన్ని దేనిమి చేయబోతున్నారనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే తమిళనాడు అంతటా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఇక పేదల సంక్షేమం తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రూపొందించినటువంటి వెట్రి పయణం పథకం, ఈ స్కీమ్ ద్వారా విజయ్ తన మార్కు పాలని చాటుకోవాలని చెప్పేసి విజయ్ అయితే భావిస్తున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం మనకి అక్కడ విజయ్కి సంబంధించినటువంటి చెన్నైలో కార్యకలాపాలకు సంబంధించినటువంటి కవర్ చేసినటువంటి మన చెన్నై రిపోర్టర్ వర్మ మనతో పాటు ఫోన్ లైన్లో లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వర్మని అడుగుదాం. వర్మ, ఇప్పుడు ఈ తమిళనాడులో విజయ్ పార్టీ ప్రమాణ స్వీకారానికి రేపే కదా 7వ తారీఖు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎవరి నేతలు వచ్చే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ నేతలు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ అలాంటి వాళ్ళు. చెన్నైలోని నెహ్రూ సెంట్రల్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం పైన గవర్నర్ చెన్నైకి చేరుకోనున్నారు. అనంతరం గవర్నర్ రాజేంద్రను టీవీకి అధినేత విజయ్ కలిసి తన ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే ఈమెయిల్లో ఆయన కోరటం జరిగింది. మరోసారి నేరుగా గవర్నర్ని కలిసి ఆయన అనుమతి తీసుకొని రేపు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ఇక రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే పొత్తులకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే 2 వారాల గడువు గవర్నర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక పొత్తులకు సంబంధించి ఎవరి మద్దతు తీసుకోవాలన్న దానిపైన ఇప్పటికే విజయ్ క్లారిటీతో ఉన్నట్లుగా కూడా సమాచారం. అటు కాంగ్రెస్ కానీ ఇటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కానీ అటు వీసీకే లాంటి పార్టీలు కానీ ఇవన్నీ కూడా అటు ముస్లిం లీగ్ కానీ ఇవన్నీ కూడా విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు స్వయంగా కూడా వాళ్లే సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా ముస్లిం లీగ్ సంబంధించి కూడా ఆ పార్టీ అధినేత కూడా ఏకంగా ఆయన
టీవీకే పార్టీ కార్యాలయానికే ఆయన రావడం జరిగింది. మరోవైపు అన్నా డిఎంకేలో కూడా విజయ్కు మద్దతు తెలపాలన్న ఒక బలంగా ఒక వర్గం భావిస్తోంది. ఇందులో భాగంగా షణ్ముఖం నేతృత్వంలో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే టీవీకే పార్టీలో సీనియర్ నేత, గతంలో మాజీ అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న సెంగోత్తయ్యన్ పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఆయనకు అన్నా డిఎంకేలో ఉన్న పరిచయాల్లో భాగంగా ప్రస్తుతం దాదాపు అందరు ఎమ్మెల్యేలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలిపేందుకు వాళ్ళు ఆసక్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వర్మ ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా 35 మంది అన్నా డిఎంకే వాళ్ళలోంచి వెళ్ళాలి అంటే కనీసం సగం వెళ్ళాలి కదా, లేకపోతే మళ్ళీ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఆ రకమైనటువంటి 15 మంది 30 మంది 20 మంది అని వెళ్ళే అవకాశాలు అంటే మొగ్గు చూపిస్తున్నారా టీవీకే మీద, విజయ్ మీద? ప్రస్తుతానికైతే ఇటు కాంగ్రెస్ సమావేశం జరిగింది, ఇటు టీవీకే ఆల్రెడీ కొత్త ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. శాసనసభ పక్ష నేతగా నాయకులను ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటిదాకా అన్నా డిఎంకే నాయకులు మాత్రం సమావేశం కాలేదు. ఎందుకంటే దీనిపైన ఇదే క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు, దాదాపు 30 పైగా ఎమ్మెల్యేలు ఇటు టీవీకేతో వెళ్లేందుకు టీవీకేకి మద్దతు అయినా తెలపాలి. ఒకవేళ పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే పూర్తిగా దాంట్లో విలీనం అయ్యేలాగా, అంటే 1/3 ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే పూర్తిగా రాజ్యాంగ పరంగా కూడా ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ ఇబ్బందులు అయితే ఉండవు. ఆ రకంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన మరింత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నా డిఎంకేలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే ఉంది. ఒకవేళ రేపు మళ్ళీ ఎలక్షన్ సమయానికి ప్రభుత్వ వ్యతిరేకత అంతా మళ్ళీ డిఎంకేకి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి అన్నా డిఎంకే పూర్తిగా వచ్చే ఎన్నికలకు బలహీనం అయిపోతుందన్న ఆందోళన కూడా ఆ పార్టీలో ఉంది. దీనికి తోడు నాయకత్వం లేమి కూడా ఆ పార్టీని ఇబ్బంది పడుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలైనా తమ భవిష్యత్తు చూసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానానికి టీవీకేకి మద్దతు తెలపాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీలోని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో ఎమ్మెల్యేల సమావేశం కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. మొత్తం మీద విజయ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి, తన మాత్రం ఎవరిని కూడా అడిగే అవసరం లేకుండా అటు కాంగ్రెస్ కానీ, ఇటు వామపక్షాలు కానీ, ఇటు బీసీకే లాంటి పార్టీలు కానీ, సింగిల్ డిపాజిట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, చిన్న చితక పార్టీలు కానీ, ఇటు అన్నా డిఎంకే కానీ, ఇక అన్ని పార్టీలు కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకైతే ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆప్షన్ మాత్రం ప్రస్తుతం విజయ్ దగ్గరే ఉందని చెప్పి, ఎందుకంటే అతను కేవలం 10 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కావాలి. దీంతో ఇటు కాంగ్రెస్, బీసీకే, ఇటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వచ్చినా సరిపోతుంది. లేదా పిఎంకే, అన్నా డిఎంకే మద్దతులో ఉన్న పిఎంకే కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ పార్టీ కూడా చేరితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్నా డిఎంకే మద్దతు పలికితే మరి కాంగ్రెస్ మద్దతు అవసరం లేని పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్, ఇంకా పొలిటికల్ ఉత్కంఠ అయితే ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రేపు ప్రమాణ స్వీకారానికి అయితే ప్రస్తుతం మద్దతు అవసరం లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బల నిరూపణకు అసెంబ్లీలో గడువు దాదాపు 2 వారాలు ఉన్న నేపథ్యంలో ఈ లోపు సమీకరణాలు వర్మ మీరు చెప్పినట్టుగా ఇంకా టైం అయితే ఉంది. రేపు ప్రమాణ స్వీకారం అయిపోతే పర్లేదు, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేవు. వాళ్ళని గవర్నర్ కూడా వాళ్ళని పిలవాలి కాబట్టి చేసుకుంటారు. తన బల నిరూపణకి ఎట్లాగో 2 వీక్స్ అయితే టైం ఉంది. ఓకే, ప్రభుత్వం అయితే ఏర్పడుతుందని అనుకుందాం. ఎవరో ఒకళ్ళు వచ్చేటట్టే ఉన్నారు కాబట్టి, ఎవరో ఒకళ్ళు మద్దతు ఇచ్చే అవకాశాలే ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు తన మార్కు చూపించడానికి విజయ్ దేని మీద తొలి సంతకం చేస్తారని, అది కూడా తమిళనాడు ప్రజలే కాదు, దేశం యావత్తు ప్రజలు కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీకు తెలిసి అసలు దేని మీద తొలి సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? విజయ్ కూడా గత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో పైన మిగతా ఏ పార్టీలు చేయని విధంగా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థుల పైన ప్రమాణాలు కూడా చేసిన పరిస్థితి. మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని. వీటిలో ప్రధానంగా మహిళలకు సంబంధించి భద్రత కానీ, మహిళలకు నెలకి 2,500 నగదు పథకం కానీ, ఇతర యువతకు ప్రోత్సాహాలు కానీ, ఇలా అనేక రకాల అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేక రకాల హామీలు గుర్తించడం జరిగింది. వీటన్నిటిని అమలు చేయడం కూడా కత్తి మీద సాము లాంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా రేపు ప్రమాణ స్వీకారం అనంతరం
విజయ్ తొలి సంతకం మహిళా భద్రత పైన, మహిళలకు ఇచ్చిన హామీల పైన ఆయన సంతకం చేస్తారని చెప్పి ప్రధానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా విజయ్కి మళ్ళిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తొలి సంతకం విజయ్ది మహిళలకు సంబంధించి హామీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే నిన్నటి నుంచే నెహ్రూ స్టేడియంలో భద్రత పూర్తిగా కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో వేలాదిగా లక్షలాదిగా అభిమానులు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం. అలాగే ఇప్పటికే ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందుతున్న పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి పార్టీల అధినేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పలికేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అటు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమ ప్రముఖులను కూడా, హిందీ ఇలాంటి ఇతర పరిశ్రమ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందే అవకాశం ఉంది. దీంతో హేమీలు ప్రముఖుల రాకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చే నేపథ్యం ఉండడంతో ట్రాఫిక్ లాంటి ఇబ్బందులు లేకుండా కూడా స్టేడియం పరిసరాల్లోనూ ట్రాఫిక్ ఇతర మార్గాల్లో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక విజయ్ ప్రస్తుతానికి అతను నివాసంలోనే ఉన్నారు. గవర్నర్ రాక కోసం ఈ టీవీకే శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ రావటం, ఆయన్ని కలవటం, వెంటనే రేపు ఈ ప్రమాణ స్వీకారం రేపు 11:30 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ముహూర్తం కూడా దాదాపు నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో రేపు ప్రమాణ స్వీకారం ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే రేపు కేవలం ముఖ్యమంత్రిగా విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా మంత్రులు కూడా కలిసి చేస్తారనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పొత్తులకు సంబంధించి తేలిన తర్వాత ప్రభుత్వంలో ఎవరిని తీసుకోవాలి, ఏ పార్టీలకు సంబంధించి మంత్రి పదవులు ఎంత కేటాయించాలి అనేది కూడా తుది దశకు దాని తర్వాత మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే విజయ్ కొత్తగా రావటం, ఆయన మొదటిసారి దాదాపు 108 స్థానాల్లో ఘన విజయం సాధించే నేపథ్యంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా దాదాపు చిన్న పార్టీలు అన్ని కూడా ఆయనకు మద్దతు తెలిపేందుకు, అటు కాంగ్రెస్, ఇటు అన్నాడీఎంకే సైతం ఆయనకు మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో పెద్దగా ఆయనకి ఇబ్బందులే ఉండే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఆప్షన్ మాత్రం విజయ్ చేతిలోనే ఉంది. ఆయన ఎవరు మద్దతు తీసుకుంటారు అనేది ప్రధానంగా ఉంది. ఒకవేళ అన్నాడీఎంకే మద్దతు తీసుకుంటే కొంచెం ఒకవేళ ఏమన్నా రాజకీయ పరంగా ఇబ్బంది ఏమన్నా తలెత్తే అవకాశం ఉందని భావిస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు చిన్న పార్టీల మద్దతు తీసుకొని కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడం అంటే సగం చీలిపోయి వస్తారా, ఎట్లా చేస్తారా అనేది 1/3 అవుతుంది ఏదైనా సరే, ఓకే. అది ఉంటే అంటే మనం ముందుగానే అనుకోకూడదు. కానీ జనరల్గా తనని ఇబ్బంది పెట్టారు, ఏది బీజేపీ కానీ అటు డిఎంకే కానీ ఇబ్బంది పెట్టింది అనే ఒక టాక్ అయితే ఉంది. సినిమా విడుదలలో కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ తొక్కిసలాట్లో కేసులు నమోదు విషయంలో కానీ ఇట్లా డిఎంకే కానీ బీజేపీ కానీ అన్నాడీఎంకే ఇట్లా ఇబ్బంది పెట్టింది అనేది ఒక టాక్ అయితే ఉంది. మరి తను వచ్చిన తర్వాత ఏమన్నా అంటే ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద స్కాముల మీద కానీ వాటి మీద కానీ ఎంక్వైరీలు వేయటము, దాని మీద మరి సిబిఐ దాకా సబ్మిట్ చేయడం మనం తెలంగాణలో చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. అలాంటి పరిస్థితి, అలాంటి ఆలోచన వాళ్ళకి టీవీకే వర్గానికి ఉందని అనుకోవచ్చా మనం? అంటే ప్రస్తుతానికైతే గత 5 ఏళ్లుగా కూడా తమిళనాడులో కొంచెం పరిస్థితి మారినట్లుగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కరీంగారు. ఎందుకంటే గతంలో కరుణానిధి, జయలలిత ఉన్న తరహా ప్రత్యర్థి రాజకీయాలు ప్రస్తుతం తమిళనాడులో తగ్గాయని చెప్పొచ్చు. ఎందుకంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అమ్మా క్యాంటీన్లు అలాగే కొనసాగారు. దీంతో అన్నాడీఎంకే కూడా అంత శత్రుత్వం లేకుండా ఆ నాయకులు కూడా సపోర్ట్ ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు. ప్రస్తుతం అదే ఒరవడిని విజయ్ కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు విజయ్కి పెద్దగా ప్రత్యర్థులంటూ వ్యతిరేకులంటూ ఎవరు లేరు. కేవలం రాజకీయంగా తనకు డిఎంకే ప్రత్యర్థి అన్నాడు, సైద్ధాంతిక పరంగా బీజేపీ ప్రత్యర్థి అన్నాడు తప్ప ఇతర ఏ పార్టీలను కూడా విమర్శించలేదు. అలాగే డిఎంకే గానీ ఇటు బీజేపీ నాయకులను కూడా వ్యక్తిగతంగా ఆయన ఎవరిని పెద్దగా విమర్శించలేదు. కేవలం స్టాలిన్ లాంటి నాయకుల పైన సెటైర్లు వేశారు తప్ప పెద్దగా దూషించడం కానీ విమర్శించడం, శత్రుత్వ రాజకీయాలు చేయడం పెద్దగా లేదని చెప్పచ్చు. దీంతో ఆయన ఎందుకంటే పొలిటికల్ మొదటిసారి వచ్చారు, రాజకీయ అనుభవం ఏముంది. దీంతో డిఎంకే లాంటి పాతుకుపోయిన అన్నాడీఎంకే లాంటి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లాంటి హేమీలైన పార్టీలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా
ప్రతీకార ధోరణితో ఒకవేళ వెళ్తే అది విజయ్కి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణ కూడా ఉంది. దీంతో ఆ దిశగా విజయ్ వెళ్ళకపోవచ్చు. ఆయన ప్రస్తుతం హామీల మీద దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏదైతే విజయ్ తొక్కిసలాట ఘటనలో ఆయన పార్టీ నాయకుల పైన ఏదైతే కేసులు నమోదయ్యాయో, గతంలో ఏదైతే ఇబ్బందులు తన సినిమా రాకుండా ఆపటం లాంటి ఏదైతే ఇబ్బందులు పెట్టారో ఇవన్నిటిని కూడా గతంలో పొలిటికల్ అంశంగా మాత్రమే విజయ్ ప్రస్తావించారు. కానీ తర్వాత ఆయన దానికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచన అయితే లేదని పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ ప్రస్తుతం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలే ఆయనకు కత్తి మీద సాములాగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గట్టి ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పొలిటికల్ ఏ చిన్న పార్టీ తేడా వచ్చినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో విజయ్ ప్రధానంగా పాలన మీదే దృష్టి సారించే అవకాశం ఉన్నట్లుగా మాత్రం ప్రస్తుతానికైతే చర్చ జరుగుతోంది. మనం కరెక్టే వర్మ, ఎందుకంటే మనం కూడా అలానే కోరుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వెండిక్ట్ చేయడం అనేది కూడా మీరు అన్నట్టుగా గతంలో జరిగినవన్నీ మళ్ళీ అది పునరావృతం అయ్యే అవకాశాలు కూడా లేవని అనుకుంటాను నేను కూడా. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన మాట్లాడుకోవాలి మనం త్రిష సంగతి. త్రిష తను 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి ఒక స్థానం రిజైన్ చేసి త్రిషకి ఇస్తారు, త్రిషని డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని మీద ఏమన్నా పార్టీ వర్గాలతో కానీ వాళ్ళతో కానీ ఏమన్నా మాట్లాడారు అసలు? అలాంటి ఆలోచన అనేది విజయ్కి ఉందా? ప్రస్తుతానికి అయితే పార్టీ పరంగా అయితే బయట అయితే చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది, కానీ పార్టీలో నుంచి అటువంటి ప్రతిపాదనలు అయితే ప్రస్తుతానికి అయితే ఏమి రాలేదు. ఏదైతే విజయ్కి త్రిష మొదటి నుంచి ఆమె సినీ రంగంలో ఉండడంతో సన్నిహితురాలు కావడంతో ఆయన విజయం సాధించగానే వచ్చి అభినందించి వెళ్లారని మాత్రమే నాయకులు అయితే చెప్తున్నారు. ఆమెను మళ్ళీ ఏదైతే ఆయన తిరుచిలో రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఆమెను నిలబెడతారన్న వట్టి ప్రచారం మాత్రమే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక చేస్తే మళ్ళీ గతంలో ఏదైతే రాజకీయాలు ఉన్నాయో ఇటు జయలలిత తరహా, ఎంజీఆర్ తరహా రాజకీయాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పాత రాజకీయాలు విసిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ అలాంటి సాహసాలు చేసే అవకాశం లేదని అని ప్రధానంగా అయితే తెలుస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. దీనితో విజయ్ సంబంధించి కూడా ప్రస్తుతం ఆయనకి విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తోంది. భార్య కూడా దానికి నిన్న ఆయన విజయం అనంతరం కూడా తనకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదన్నట్లుగా కూడా ఆమె చెప్పారన్న ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. దీంతో వ్యక్తిగతంగా కూడా ఈ ఇబ్బందులు వ్యక్తిగత సమస్యల్లో రాజకీయాల్లోకి ఇబ్బందులుగా మారకుండా ఉండేందుకు విజయ్ ప్రయత్నం చేస్తారని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్రిషకి సంబంధించి కేవలం అది ప్రచారం మాత్రమే తప్ప అందులో ఎలాంటి ఆధారం లేదనే పార్టీ నాయకులు టీవీకే శ్రేణులు అయితే ప్రస్తుతానికైతే చెప్తున్న పరిస్థితి. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద తిరుచి సంబంధించి ఒక త్వరలోనే దానికి ఉప ఎన్నిక జరిగిపోతుంది. అప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థిని ప్రకటిస్తే తర్వాత దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద దానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఈ హామీల అమలు, ఈ పాలన ప్రారంభించడం, వీటిపైన ప్రధానంగా విజయ్ ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మంచి పాలన అందించాలని చెప్పేసి తను ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ మార్కుని చూపించుకుంటూ ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకున్నాము. మీరు రేపు ఎలాగో ఆ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి మీరు కూడా కవర్ చేసి రేపు అంతా కూడా మనం దాని మీద దృష్టి పెడదాము. ఫోన్లు కానీ లైవ్లు కానీ అలాంటి మనం ప్లాన్ చేసుకున్నాము. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్.